హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. ఇవాళ వీడియో స్పెషల్ నేను మీకు చూపించబోతున్న రెసిపీ మసాలా పూరి. ఇంట్లో పూరీలు చేసుకుంటుంటాం, బట్ ఈ మసాలా పూరీస్ చాలా వరకు మనం హోటల్లో తింటుంటామండి. ఈ మసాలా పూరి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. ఇందుకోసం ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండిని తయారు చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి 5 నిమిషాల పాటు బాగా పిండిని కలపాలండి. ఎంత కలిపితే మనకి పూరీలు అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. సో ఇప్పుడు వీటిలోంచి మనం అన్ని ఈక్వల్ పోర్షన్స్ లాగా పిండి ముద్దల్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం పూరీల్ని రోల్ చేసుకోవాలండి. చిన్న సైజుగానే రోల్ చేసుకోవాలి, మరీ పల్చగా చేసుకోకూడదు, అలా అని లావుగాను చేసుకోకూడదు. ఇలా పూరీని రెడీ చేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పూరీల్ని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మీరు ఎక్కడ కలపకూడదండి, అదే పైకి తేలుతుంది. సో ఇలా తేలిన తర్వాత మీరు పక్కన ఆయిల్ అంతా కూడా ఇలా పైన పోస్తూ ఉండాలి. అప్పుడే మనకి పూరీలు పొంగుతాయి బాగా. చూసారా, ఆయిల్ ఇలా పైకి వేయడం వల్ల పూరీలు ఎంత ఫ్లఫీగా పొంగాయో. పూరీలకి ఎప్పుడు మనకి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయి. ఫైనల్లీ మన ఫ్లఫీ మసాలా పూరి రెడీ అయిపోయిందండి. దీనికి మంచి కాంబినేషన్ మనకి ఆలూ కర్రీ, పూరీ కూర ఉంటుంది కదా, ఆలూ కర్రీ. ఈ ఆలూ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను లింక్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా 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 యూనిక్ టేస్ట్ ఉంటుందండి ఈ మసాలా పూరి మనకి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.